ఛానల్ ససివల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు టాప్ 5 సెక్టార్స్ యూ మస్ట్ అవాయిడ్ ఇన్ దిస్ క్రాష్ మార్కెట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక 5 సెక్టార్ స్టాక్స్ మనము ఇప్పుడు పడుతున్న క్రాష్ మార్కెట్లో అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇంకా చాలా పడే అవకాశం ఉంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా కరోనా వైరస్ ఎఫెక్ట్, ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా 6 మంత్స్ 7 మంత్స్ దాకా ఆగేటట్టు ఏం లేదు. సో మనము కొన్ని స్టాక్స్, కొన్ని పర్టికులర్ సెక్టార్ యొక్క స్టాక్స్ మనం ఇప్పుడు అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ సెక్టార్ స్టాక్స్ గురించి అలాగే ఆ సెక్టార్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను చెప్పే 5 సెక్టర్ స్టాక్స్ లో ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి ఎయిర్లైన్ సెక్టర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఎయిర్లైన్స్ అవన్నీ కూడా ఆపేస్తున్నారు కదా. సో ఇలాంటి టైంలో మనం ఎయిర్లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్లైన్ స్టాక్స్ చాలా డెప్త్స్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ వాళ్ళు చాలా అప్పులు తీసుకొని ఎయిర్లైన్స్ అనేవి నడుపుతుంటారు అనమాట. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా ఆ స్టాక్స్ ఇంకా కూడా పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే Q4 రిజల్ట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ Q1 కానీ 2 కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు అవి ఇంకా చాలా పడే చాలా అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి మస్ట్ అవాయిడ్ ఈజ్ ఎయిర్లైన్ స్టాక్స్ ఫ్రెండ్స్, ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్. సో మనం కొన్ని స్టాక్స్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్ మీరు అవాయిడ్ చేయాల్సిన సెక్టర్ స్టాక్స్ ఇప్పుడు కొన్ని చూపిస్తాను. ఎయిర్లైన్ సెక్టర్ లో టాప్ స్టాక్ తీసుకుంటే కనుక అది ఇండిగో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. బట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్టాక్ అనేది లాస్ట్ 6 మంత్స్ డేటా తీస్తే కనుక ఇది మనకి 1500 రేంజ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు 856 పడి జస్ట్ ఇప్పుడు కొంచెం రికవరీ అయింది ఫ్రెండ్స్. ఈ రికవరీ కూడా జస్ట్ మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్లోకి వెళ్ళింది కదా. సో ఉన్న వాళ్ళందరూ కూడా బిలో 7200 లెవెల్ నిఫ్టీ దగ్గర బై చేసిన వాళ్ళు ఈ స్టాక్ అనేది ఇప్పుడు సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇలాంటి స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. ఎయిర్లైన్ స్టాక్ ఇది టాప్ 1 స్టాక్. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే స్పైస్ జెట్ ఫ్రెండ్స్. ఇది చాలా అప్పుల్లో ఉంది. అండ్ మనం కంపేర్ చేసుకుంటే ఇండిగోతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న స్టాక్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ డేటా మీకు చూపిస్తాను. అప్రాక్సిమేట్లీ మనకి 92 93 ఆ రేంజ్ దగ్గర ఉన్న స్టాక్ ఇది అప్రాక్సిమేట్లీ 33 రూపీస్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు రికవరీ మోడ్లో ఉంది కదా, మార్కెట్ అనేది కొంచెం రికవరీ అవుతుంది కదా. సో ఈ స్టాక్ అనేది కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్ మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పడుతున్న క్రాష్ మార్కెట్లో మీరు బెటర్ సెక్టర్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఫస్ట్ సెక్టర్ స్టాక్ వచ్చేసరికి ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్ ని ఇప్పుడు పొందడం ఆపండి ఫ్రెండ్స్. ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ డెప్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి, అలాగే వాటి యొక్క ఇన్కమ్ ఏమైనా రెవెన్యూ ఏమైనా వచ్చిందో అప్పుడు చూసి మాత్రం ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ సెక్టర్ వచ్చేసరికి మస్ట్ అవాయిడ్ సెక్టర్ ఏంటంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఫ్రెండ్స్. మనం తెలుసు ఫ్రెండ్స్, దీనికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ అంటే మీకు తెలిసే ఉంటుంది. టూరిస్ట్ అందరు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి ఇండియాలో విజిట్ చేసేవాళ్ళు. సో ఆ సెక్టర్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. దాని నుంచి కొన్ని ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా ఇప్పుడు చెప్తాను. దీనికి మెయిన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ని అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తాను అంటే దీనికి మెయిన్ 2 రీజన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతున్నాం. సో అందరికీ దూరంగా ఉంటున్నాం. ఏంటంటే మనము ల్యాక్ ఆఫ్ ట్రావెల్ ఫ్రెండ్స్. ట్రావెలింగ్ అనేది మనం బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ వీటిల్లోనే ఉండట్లేదు. అలా కాకుండా మనకి ఫారినర్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేయడం ఇది నెక్స్ట్ ఒక 6 మంత్స్ దాకా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీని నుంచి ఎఫెక్ట్ అయ్యే కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మాట్లాడతాను నేను. సో ఫ్రెండ్స్, మనము టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చూస్తారంటే హోటల్స్ చూస్తాం కదా ఫ్రెండ్స్. సో హోటల్ సెక్టర్ అనేది చాలా ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాంట్లో మనం తీసుకుంటే కనుక ఇండియన్ హోటల్ కంపెనీ ఫ్రెండ్స్, ఇండియా హోటల్స్ ఫ్రెండ్స్, ఇది చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే స్టాక్ అనమాట. మీరు లాస్ట్ 6 మంత్స్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇది అప్రాక్సిమేట్లీ మనకి 140 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ అప్రాక్సిమేట్లీ 72 అంటే 50% దాకా పడిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ కొంచెం రికవరీ మూడ్ అంటూ వచ్చింది ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ ఉండడం వల్ల ఫ్రెండ్స్. మీరు టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ కి సంబంధించిన డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి, అలాగే హోటల్ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. సో ఈ స్టాక్స్ మీరు ఇప్పుడు ప్రస్తుతం అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో నా సెకండ్ సెక్టర్ వచ్చేసరికి మస్ట్ అవాయిడ్ సెక్టర్ వచ్చేసరికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. అండ్ థర్డ్ సెక్టర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే మనం సినిమా థియేటర్స్ ఉంటాయి కదా, సినిమా థియేటర్స్ అనేవి నెక్స్ట్ 6 months దాకా చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అలాగే సినిమా థియేటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. క్రౌడ్గా పీపుల్ వెళ్ళి గుంపులుగా వెళ్ళి సినిమాస్ చూడడానికి ఎవ్వరు కూడా వెళ్ళరు ఫ్రెండ్స్. సో ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అంటే పర్టికులర్ గా థియేటర్ సెక్టర్స్ అనేవి థియేటర్ స్టాక్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 స్టాక్స్ చెప్తాను, ఈ 2 స్టాక్స్ అయితే ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ 2 స్టాక్స్ ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో వచ్చిన 2 స్టాక్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీఆర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. పీవీఆర్ లిమిటెడ్ మనం ప్రస్తుతం చూడొచ్చు ఫ్రెండ్స్, 2000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ అప్రాక్సిమేట్లీ మనకి 1000 రూపీస్ 50% డౌన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మార్కెట్ కాస్ట్ ఉండడం వల్ల 1200 రేంజ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వీటిని సెల్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం పీవీఆర్ స్టాక్ అనే దాన్ని అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఐనాక్స్ ఫ్రెండ్స్. ఐనాక్స్ థియేటర్స్ కూడా మనం కంపల్సరీ వెళ్ళాం ఫ్రెండ్స్, ఎందుకంటే క్రౌడ్ ఖచ్చితంగా మనం గవర్నమెంట్ కూడా అవాయిడ్ చేస్తుంది, అలాగే థియేటర్స్ ని అవాయిడ్ చేయమని చెప్తుంది. అలాగే మనం కూడా థియేటర్కి వెళ్ళి చూడడం జరగదు ఫ్రెండ్స్. సో మనం ఈ ఐనాక్స్ స్టాక్ కూడా మనం అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్ బై చేయడానికి. సో మనం 6 months డేటా చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ ఇది 495 అరౌండ్ 500 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇప్పటికి కూడా పడుతూనే ఉంది ఫ్రెండ్స్. మనం ప్రస్తుతం ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైస్ చూస్తే 232 రూపీస్ దగ్గరకు పడుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూసుకోండి, ఈ స్టాక్ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి బై చేయడానికి. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ స్టాక్స్ పర్టికులర్ గా థియేటర్స్ వాటిని ఆ పర్టికులర్ స్టాక్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ఫ్రెండ్స్, ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ అనేది మనం ప్రస్తుతం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా క్లోజ్ ఉన్నాయి. ఒకవేళ మనం నెక్స్ట్ ఓపెన్ చేసినా సరే ఆటోమొబైల్ సెక్టర్ మీ దగ్గర ఉన్న మనీని తీసుకెళ్ళి మనం లగ్జరీస్ కార్స్ కానీ లేకపోతే లాజిస్టిక్ వెహికల్స్ కానీ మనం కొనం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం కదా. సో ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పీపుల్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు అనమాట. ఆటోమొబైల్ వెహికల్స్ కానీ లాజిస్టిక్ వెహికల్స్ కానీ లేకపోతే నార్మల్ వెహికల్స్ కానీ మనం కొనడానికి ఇంట్రెస్ట్ చూపాం ఫ్రెండ్స్. సో ఈ సెక్టర్ స్టాక్స్ అనేవి చాలా వరకు పడతాయి. మనం కొన్ని స్టాక్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ ఫ్రెండ్స్. ఆటోమొబైల్ సెక్టర్ లో ఈ స్టాక్ మనం తీసుకోండి. లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ మనకి 165 రేంజ్ నుంచి ఇది 67 రూపీస్ దాకా పడింది ఫ్రెండ్స్. బట్ జస్ట్ కొంచెం రికవరీ అవుతుంది మార్కెట్ పాజిటివ్ అవుతుంది ద్వారా. బట్ ఈ రికవరీ అనేది జస్ట్ తాత్కాలికం ఫ్రెండ్స్, మళ్ళీ ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకో స్టాక్ తీసుకుంటే కనుక మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ చూస్తే కంటే అప్రాక్సిమేట్లీ 580 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇప్పుడు మనకి ఎంత డౌన్ అయిందంటే 300 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. జస్ట్ కొంచెం రికవరీ మోడ్ వచ్చింది. సో ఈ స్టాక్ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమొబైల్ సెక్టర్ లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మారుతి సుజుకి ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం ఆగండి, ఇది 4500 లెవెల్ కి కిందకి వస్తే అప్పుడు ట్రై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మారుతి అనేది అప్రాక్సిమేట్లీ అందరూ అంటే లోవర్ ఫ్యామిలీస్ కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మారుతి కంపెనీ వాళ్ళవి. సో ఈ ఒకవేళ కార్స్ ఎవరైనా కొందాం అనుకున్నా సరే మారుతి వైపు చాలా మొగ్గు చూపిస్తారు. అలాగే 51% సెక్టర్ లో 51% అనేది మారుతి కంపెనీ అనేది హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు లాస్ట్ 6 months డేటా చూస్తుంటే అప్రాక్సిమేట్లీ 7000 నుంచి ఇది పడుకుంటూ వచ్చేసరికి 4200 లెవెల్కి వెళ్ళింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రికవరీ మోడ్ చూడండి. ఈ పర్టికులర్ స్టాక్ అనేది మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ 4500 లెవెల్ కి కింద మాత్రమే బై చేయడానికి ట్రై చేయండి, హైయర్స్ లో బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ సెక్టర్ వచ్చేసరికి ఆటోమొబైల్ సెక్టర్ ఫ్రెండ్స్. మీరు ఈ సెక్టర్ ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు కొనాలనుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ లో పెన్నీ స్టాక్స్ లైక్ అశోక్ లైలాండ్ కానీ టాటా మోటార్స్ కానీ వీటిని కొనడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ లీడర్స్ ని కొనడానికి ట్రై చేయండి. మారుతి సుజుకి అది కూడా నేను లెవెల్ చెప్పాను కదా, 4500 లెవెల్ బిలో కనుక స్టాక్ ప్రైస్ కనుక వస్తే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సెక్టర్ స్టాక్ యూ మస్ట్ అవాయిడ్ ఇన్ దిస్ క్రాష్ మార్కెట్ వచ్చేసరికి ఎన్బిఎఫ్సిస్ ఫ్రెండ్స్. ఎన్బిఎఫ్సి స్టాక్స్ అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే మా బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి ఎఫెక్ట్ అయినా సరే వారి ఫాస్ట్ రికవరీ వచ్చేసి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో మీరు బ్యాంక్ సెక్టర్స్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చేయండి. బట్ ఎన్బిఎఫ్సి సెక్టర్ స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముతూట్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ ని మీరు అవాయిడ్ చేయడమే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈక్విటాస్ హోల్డింగ్స్ కానీ ఇలాంటి చిన్న స్టాక్స్
స్టాక్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి హయ్యర్ ఎన్పిఎస్ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్పిఎస్ రికవర్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే లాక్డౌన్స్ ఉన్నాయి, దీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో హయ్యర్ ఎన్పిఎస్ వల్ల ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ అనేవి ఈ సెక్టర్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఎన్బిఎఫ్సి సెక్టర్ స్టాక్స్ ని అవాయిడ్ చేయండి. నేను ఇప్పుడు కొన్ని స్టాక్స్ మీకు చూపిస్తాను ఎన్బిఎఫ్సి స్టాక్స్. సో ఫ్రెండ్స్, ఎన్బిఎఫ్సి సెక్టర్ లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోండి, లాస్ట్ 6 months డేటా చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 4,900 అంటే అప్రాక్సిమేట్లీ 5,000 లెవెల్ నుంచి పడుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం 2,100 లెవెల్ సపోర్ట్ గా తీసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో మీరు ఈ స్టాక్ ని ఇప్పుడు కొనడానికి ట్రై చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఇంకా కింద పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 1850, 1800, 1500 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇది మార్కెట్ లీడర్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 2,100 లెవెల్ దగ్గర కొన్ని స్టాక్స్, మళ్ళీ 1800 దగ్గర కొన్ని స్టాక్స్ అలా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో మంచి స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్. హిస్టరీ కనుక దీన్ని చూసుకుంటే ఫ్రెండ్స్, మనం 2008 క్రాష్ లో ఇది అప్రాక్సిమేట్లీ 45 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ 5 రూపీస్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 90% అనేది ఈ స్టాక్ పడిపోయింది అనమాట. సో ఇలాంటి స్టాక్ ని మనం ఇప్పుడు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ మీరు కనుక ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో బజాజ్ ఫైనాన్స్ మంచి టాప్ లీడర్ కదా, దీంట్లో పెడదాము అనుకుంటే కనుక 2,100 లెవెల్ అనేది బేస్ లెవెల్ ఫ్రెండ్స్. అక్కడ కొంచెం అమౌంట్ పెట్టడానికి ట్రై చేయండి, ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ ఎన్బిఎఫ్సి లో. ఇంకా కొన్ని స్టాక్స్ చూపిస్తాను. సెకండ్ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ముతూట్ ఫైనాన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 900 లెవెల్ నుంచి పడుకుంటూ వచ్చేసరికి 500 వెళ్ళింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 45% దాకా పడింది. బట్ కొంచెం రికవరీ అయింది. ఈవెన్ ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు లాక్డౌన్ లో ఉన్నా సరే ఇది కొంచెం రికవరీ అయింది, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్ లో ఉంది. బట్ మళ్ళీ మార్కెట్ పడితే ఇది ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సి సెక్టర్ స్టాక్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. హయ్యర్ ఎన్పిఎస్ వల్ల వాళ్ళ రిటర్న్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోవడంలో చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ స్టాక్ కూడా మీరు అవాయిడ్ చేయండి ఈ ప్రస్తుతానికి. అండ్ థర్డ్ స్టాక్ తీసుకుంటే ఎన్బిఎఫ్సిలో ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనం ప్రీవియస్ 6 months డేటా చూస్తున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 126 రూపీస్ దగ్గర నుంచి పడుకుంటూ 50 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ ఉండడం వల్ల కొంచెం రికవరీ అయింది. బట్ ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ అనేది జస్ట్ తాత్కాలికం ఫ్రెండ్స్. మళ్ళీ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. బయట పరిస్థితులు ఏం బాగాలేదు కదా, ఇంకా మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి సమ్మరీ చెప్తాను. ఫస్ట్ సెక్టర్ స్టాక్ యూ మస్ట్ అవాయిడ్ వచ్చేసరికి ఎయిర్లైన్స్ ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ. థర్డ్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ సెక్టర్. ఫోర్త్ వచ్చేసరికి ఆటోమొబైల్ సెక్టర్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఎన్బిఎఫ్సి సెక్టర్ ఫ్రెండ్స్. ఈ 5 సెక్టర్ స్టాక్స్ లో మీరు ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిఫ్టీ 50 చూసుకున్న 9,300 లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా డౌన్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు బై చేయడానికి ట్రై చేయండి. ఇది నెక్స్ట్ 5 to 6 months ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ రికవరీ అవడానికి. నవంబర్, డిసెంబర్ అప్పటి నుంచి మనకు మార్కెట్ అనేది పాజిటివ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది బయట కండిషన్స్ ప్రకారం బట్టి. సో ఈ ఫ్రెండ్స్ టాప్ 5 సెక్టర్స్ యూ మస్ట్ అవాయిడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ వస్తాయి మీకు. అండ్ వీడియోని చాలా వరకు లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఫర్దర్గా యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.